దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలా గొప్ప విశేషమైన రోజు. అదేనండి, ఇంటర్నేషనల్ నర్సింగ్ డే ఈరోజు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవము. అయితే ఈరోజే నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే, ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. తెలుసు కదా, ఏదైనా ఒక రోజు మనం ఏదైనా జరుపుకుంటున్నాం అంటే దాని వెనకాల ఒక హిస్టరీ కంపల్సరీగా ఉంటుంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు నర్సుల దినోత్సవము కదా. అలాంటప్పుడు మరి నర్సులకు ఒక ఆధునిక పితామహురాలు ఒక ఆవిడ ఉన్నది. అది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ తెలియని వాళ్ళైతే కనుక ఈరోజు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. నర్సింగ్ ఆధునిక పితామహురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటే ఆవిడ ఇటలీ దేశానికి చెందిన బ్రిటిష్ కుటుంబానికి చెందిన సుసంపన్నమైన వ్యక్తి, అంటే ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆవిడ ఫ్లోరెన్స్ నగరంలో పుట్టింది. 1820లో మే 12వ తారీఖున పుట్టింది. ఆవిడ్ని ఆధునిక నర్సింగ్ పితామహురాలు అని ఎందుకు అంటారు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవిడ నర్సింగ్ ఆధునిక పితామహురాలు కాబట్టే ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మనం ఇంటర్నేషనల్ నర్సింగ్ డే అనేది జరుపుకుంటున్నాము. అంటే మరి దాని వెనకాల ఆ కథ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. క్రిమియన్ యుద్ధం అనేది జరిగింది. ఇప్పుడు 1853 అండ్ 1856 ఎవరి మధ్య జరిగింది అంటే రష్యా సామ్రాజ్యానికి, అలాగే బ్రిటన్, వామ్టో, ఫ్రాన్స్, ఈ కూటమి సామ్రాజ్యానికి మధ్య, అంటే ఇరువురు మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధం దేనికి అంటే నల్ల సముద్రం ద్వారా మార్గాన్ని నియంత్రించాలని, అదొక మళ్ళీ పెద్ద స్టోరీ. దానికి సంబంధించి ఒక యుద్ధం జరిగింది ఆ టైంలో. అయితే ఇప్పుడు యుద్ధం అన్నాక ఓటమి గెలుపు అన్నది సహజం కదా. ఎవరొకరు ఓడిపోతారు, ఎవరొకరు గెలుస్తారు. అది ప్రతి యుద్ధంలోనూ కూడా ఉన్నది. అయితే ఇక్కడ రష్యా ఓటమి పాలయ్యింది. ఆ యుద్ధంలో ఎంతోమంది గాయపడతారు కదా. అలాంటి గాయపడిన సైనికులందరికీ కూడా అనేక వైద్యాన్ని అందించింది ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటారు. అంటే ఆవిడని ఫ్లోరెన్స్లో జన్మించింది కాబట్టి ఫ్లోరెన్స్ అంటారు. ఆవిడ పేరు నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటారన్నమాట ఆవిడని. ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ చదువుకోవడమే కాకుండా గణిత శాస్త్రాన్ని కూడా అభ్యసించి పెద్ద ప్రావీణ్యురాలు. అంటే నర్సింగ్లోనూ ఇటు గణిత శాస్త్రంలోనూ కూడా ప్రావీణ్యురాలు. అలాంటి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆ యుద్ధంలో గాయపడిన సైనికులందరికీ కూడా రాత్రిపూట ఒక చేతితో లాంతర పట్టుకుని, ఇలా పట్టుకునే లాంతర్లు ఉండేవి పూర్వం, ఇలా ఒక చేతితో లాంతర పట్టుకుని ఒక చేతితో వైద్యాన్ని చేసి ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వైద్యురాలు, నర్సు. అంటే ఒక చేతితో లాంతర పట్టుకుని ఒక చేతితో ఆవిడ వైద్యం చేసిందంటే అది మామూలు విషయం కాదు. ఎంతో ప్రావీణ్యం ఉండాలి, నర్సింగ్లో ప్రావీణ్యం ఉంటేనే కదా. కాబట్టి ఆవిడ అలా చేయగలిగింది. అలా చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టింది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఇలా ఒక చేత్తో లాంతర పట్టుకుని ఒక చేత్తో ప్రాణాలని కాపాడి అందరికీ వైద్యం చేసింది. కాబట్టి ఆవిడని ఏమంటారంటే లేడీ విత్ ద ల్యాంప్ అని పేరెట్టారు. లేడీ విత్ ద ల్యాంప్ అంటే ఒక చేత్తో పట్టుకుని పని కాబట్టి ఆవిడకి ఆ పేరు పెట్టడం కూడా జరిగింది. అలాగే ఎంతోమందిని ఒక చేతితో దీపం పట్టుకుని ప్రాణాలు కాపాడిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పుట్టినరోజు కదా అని చెప్పేసి ఈ రోజునే, అంటే మే 12వ తారీఖుని ఇంటర్నేషనల్ నర్సింగ్ డే అని చెప్పేసి జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆధునిక నర్సింగ్ పితామహురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారంటే ప్రపంచం అంతటా కూడా ఒక రెండు నినాదాలనే ఇచ్చారు ఆవిడ. ఒకటి ఏంటంటే మనం ఈ నర్సింగ్ ఎన్నుకున్నాము, నర్సింగ్ రంగంలో ఎన్నుకున్నాం, నర్సింగ్ చదవాలి, నర్సింగ్ చేయాలి అని రంగాన్ని ఎన్నుకున్నామంటే ఎంతో సేవా దృక్పథం ఉన్నవాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు ఈ రంగాన్ని. అయితే మనందరం కూడా చేసేది ఇది ఉద్యోగం కాదు, ప్రజలకు చేసే సేవ అని ప్రతి ఒక్కరూ కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది జాబ్ కాదు, ఏదో వచ్చేమో వెళ్ళేము అని కాదు. మన ప్రజలందరికీ కూడా మనం సేవ చేసుకోవాలి. అంటే స్వార్థం లేకుండా వీళ్ళు నా వాళ్ళు కాదు అనే స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా
ఆదరించాలి. ఇది మనం చేసే గొప్ప సేవా దృక్పథం అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా అనేక రోగాల బారి పడి అడ్మిట్ అవుతూ ఉంటారు హాస్పిటల్స్‌లో కానీ బయట మనం చూస్తూ ఉంటాం. ఎవరైనప్పటికి కూడా హాస్పిటల్ గురించి చెప్పుకుందాం. హాస్పిటల్‌లో అయితే హాస్పిటల్‌లో సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్‌గా ఉండాలి. అంటే నర్సులందరూ కూడా డిసిప్లిన్‌గా ఉండాలి. తర్వాత వాళ్ళు చాలా పరిశుభ్రంగా కూడా ఉండాలి. అంటే గ్లౌజులు వేసుకుని ఇలాగ చాలా నీట్‌గా. అలాగే వాళ్ళకి సేవలు అందిస్తాం కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి. మనం డిసిప్లిన్‌గా ఉండాలి. అలాగే వచ్చిన రోగులను కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. అలాగే వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉండేటట్లు చూడాలి. దీనికి మించి మన హాస్పిటల్ వాతావరణం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంచేటట్లు కూడా మనం చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంది. ఎందుకంటే మనం ఇలాగ చూసేమో ఈ ఈ రకంగా మనం ఎప్పుడైతే ఉంచేమో మరణాల రేటు ఆటోమేటిక్‌గా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అశుభ్రంగా ఉన్న వాళ్ళకి ఆ వాతావరణం శుభ్రంగా లేకపోయినట్లయినా, అలాగే వాళ్ళు పరిశుభ్రంగా లేకపోయినట్లయినా, మనకు సేవలు అందించే వాళ్ళు పరిశుభ్రంగా లేనట్లయినా వాళ్ళకి రోగం అనేది గమ్మున తగ్గదు. కాబట్టి మరణించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాగా పరిశుభ్రంగా ఉంటే మనకి ప్రాణాలను కూడా మనం నిలబెట్టుకోవచ్చు. అంటే మరణాల రేటు తగ్గించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 మటికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆవిడ ఒక మహోన్నత వ్యక్తి. అయితే ఇప్పుడు మనం ఈ ఫ్లోరెన్స్ గారిని ఇలా పక్కన పెడదాం కొంతసేపు. ఇప్పుడు మనం నర్సుల దినోత్సవం కాబట్టి ఆవిడని తలుచుకుంటూ మన నర్సుల గురించి కూడా, మనకు సేవలు అందించే నర్సుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈరోజు నర్సుల దినోత్సవం కాబట్టి. చూడండి అంతా ఎందుకండి, ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ 3 సంవత్సరాలు ఏకధాటిగా మనల్ని తినేసింది పట్టుకొని. అటువంటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి కుటుంబానికి అదే ఈ కోవిడ్ వచ్చిన వారి కుటుంబాల దగ్గర రెడ్ జోన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వారు. అంటే ఆ కుటుంబం అక్కడ ఆ రెడ్ మార్క్ ఉన్న ఆ కుటుంబంలో కోవిడ్ ఉంది అని ఒక హెచ్చరిక అనేది ఫస్ట్ కోవిడ్ కంపల్సరీగా పెట్టడం జరిగింది. అంటే తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అంటే మిగతా సామాన్య ప్రజలు, మళ్ళీ వాళ్ళకి అటాక్ అవుతుంది కదా, అలా ఒకరి నుంచి ఒకరికి అటాక్ అవుతుంది కదా, అయిన వాళ్ళని మనం అలాగా అరికడితే కనుక కొంతమంది ప్రాణాలు నిలబడతాయి కదా, వాళ్ళు ఆ బారిన పడకుండా ఉంటారు కదా అని చెప్పేసి గవర్నమెంట్ వారు చాలా ఆలోచించి ఆ డెసిషన్ అనేది తీసుకున్నారు. అయితే ఈ నర్సులు అనేవాళ్ళు ఆ రెడ్ మార్క్ దాటి మన దగ్గరికి వచ్చి మనకు సేవలు అందించారు. అంటే గవర్నమెంట్ వారు వాళ్ళకి ఎలా సేవలు అందించేటట్లు వాళ్ళు చేశారు. అలాగే వీళ్ళు ముందుకొచ్చారు. అంటే ఒక ట్యాబ్లెట్లు ఇవ్వడమే కాదు, మనకి ఒక కూరగాయలు తేవడమే కాదు, ఒక ఏమన్నా అంటే ఒక ఫ్రూట్స్ తెచ్చివ్వడమే కాదు, అంటే ప్రతీదీ మనకి ఏం కావాలన్నా నిత్యావసర వస్తువులు ఒకవేళ మన ఇంట్లో ఏమన్నా నిండుకుంటే మనం అది తినకపోతే చనిపోతాం కదా, ముందే చనిపోతాం, తినాలి. అంటే ఒకవేళ అలా ఏమన్నా లేకపోయినా ఏదన్నా బయట నుంచి వస్తువు తేవాలన్నా కూడా పాపం వాళ్ళే మనకు తెచ్చిచ్చేవారు. అలాగే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు పసిపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లోనూ కూడా అత్తమామలు ఉంటారు, అమ్మ నాన్నలు ఉంటారు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటారు. మరి మనం ఇలా సేవ చేయడానికి కోవిడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మనకి ఏదైనా అటాక్ అయిందంటే మన ఇంట్లో చుట్టుకుంటుంది, వాళ్ళందరికీ కూడా అటాక్ అవుతుంది అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనందరికీ కూడా సేవ చేయడానికి వచ్చారు చూడండి ముందుకి. నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని పొలంగా పెట్టారు. అంటే ముందు వాళ్ళు బతుకుతారో లేదో తెలియదు, కోవిడ్ వాళ్ళకి సంపిస్తే వాళ్ళు కూడా ఏమవుతుందో తెలియదు. అయినా కానీ వాళ్ళ ప్రాణాన్ని పొలంగా పెట్టి మనకు సేవలంచడానికి ముందుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. నిజంగా మేబీ అప్పుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు చెప్పిన నినాదాన్ని పాటిస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఆ వేలో మరి నడుస్తుందో ఏంటో, మరి నడుస్తుంది అనుకోవాలి. అందుకనే వాళ్ళు ప్రాణాన్ని తెగించి కూడా మనకు సేవలు చేస్తున్నారంటే కేవలం అదే ఆ మార్గదర్శకాన్ని చూసుకుని ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యాయి. అయితే ఇటువంటి సేవలు అందించారు మనకి. కాబట్టి ఇంకా ఏంటంటే హాస్పిటల్లో ఉంటాము. ఆవిడ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇంకొకటి కూడా చెప్పారు. ఏంటంటే రోగులు ఉన్నప్పుడు వాళ్ళకి డాక్టర్లు ఏం చేస్తారు, వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ హాస్పిటల్ వాళ్ళ డాక్టర్ రూమ్లో కూర్చుంటారు, ఇంకా వేరే వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటారు.
మరి వీళ్ళకి అక్కడ వైద్యం చేసిన తర్వాత ఒకవేళ హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే గనక వాళ్ళు అడ్మిట్ అయిన రూమ్‌లో నిత్యం చూసేదెవరు? ఈ నర్సులే. అయితే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏం చెప్పారంటే, డాక్టర్లు చేసే వైద్యం కన్నా మీరు ఇచ్చే భరోసా వల్లే వాళ్ళకి గమ్మున తగ్గిపోవాలి. అంటే ఏమివ్వాలి భరోసా? మీకేమీ కాదు. మీకంటే ఎక్కువగా రోగాన్ని బారిన పడిన వచ్చిన వారే తగ్గిపోయి వెంటనే వాళ్ళు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకంటే మీకు పెద్ద ఎక్కువేం కాదు. మీకు తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయింది. మీరొచ్చినప్పటికి వాళ్ళకి చాలా మెరుగయ్యారు. మీకేమీ లేదు తగ్గిపోయింది. మీకు తగ్గిపోతుంది. మేమున్నాం. మీకేమీ కాదు అని వాళ్ళ బెంగపడిన వాళ్ళలో చిరునవ్వు బెంగపడే బాధలతో ఉన్న ఫేస్‌లో చిరునవ్వు రప్పించి, వాళ్ళకి మనోధైర్యాన్ని మీరిచ్చినట్లయితే గనక వాళ్ళు చాలా తొందరగా రికవర్ అవుతారు. అంతేకాకుండా మరణాల రేటు కూడా తగ్గించిన వాళ్ళవుతారు. ఎందుకంటే మన ధైర్యమే మన బలం అంటారు కదా! అప్పుడు వాళ్ళు ఎంతన్నా ధైర్యాన్ని ఇస్తే గనక వాళ్ళ ప్రేమ, కరుణ, వాళ్ళ మాటలు గానీ అలాగా వాళ్ళు ప్రేమతోనూ, దయతోనూ, కరుణతోనూ వాళ్ళంటే చూడండి ఒక పసిపిల్లల్లాగా చూసుకుంటారు హాస్పిటల్‌లో నర్సులందరూ కూడా. ఈ సేవలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని ఒక పసిపిల్లల్లాగా చూస్తారు. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా వాళ్ళ కంటి పాపలాగా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కన్న పిల్లల్లాగా వైద్యం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అలాగా ఆ కరుణతో, ఆ ప్రేమతో, దయతో చెప్తుంటే వాళ్ళకి ఆల్రెడీ రోజు రోజుకి కూడా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళ రోగం తొందరగా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వేసుకునే టాబ్లెట్లు, వాళ్ళు చేయించుకునే ఇంజెక్షన్స్ కంటే కూడా వీళ్ళ మాటల వల్లే తొందరగా తగ్గుతుంది అని ఇలాగ చెయ్యాలి. అలా తగ్గించేటట్లు మనం చూడాలి. అలా అయితే మరణాల రేటు మనకి ఎంతైనా తగ్గించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఆ రోజు ఆవిడ ఫ్లోరెన్స్ నైటింగేల్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులందరూ కూడా అదే రకంగా ప్రతి పేదవారికి కానీ, ప్రతి రోగాన్ని పడిన వారి దగ్గరికి కానీ ఇక్కడ రోగం పడిన వారు పేదవారు ఒక మాట చెప్పారంటే పేదవాళ్ళు, ధనిక వాళ్ళని ఏముండదు. రోగాన్ని పడిన వారు ఎవరైనా ఒకటే. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వైద్య సేవ చేయాల్సిందే చేస్తున్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు వైద్యాన్ని అందించి, వాళ్ళ సేవలు అందించి ఎంతో వాళ్ళు అంటే వాళ్ళ ప్రేమని చాటుకుంటున్నారని చెప్పొచ్చు. వాళ్ళ కరుణ కానీ, దయ కానీ, ప్రేమను కానీ చూపుతూ మనం చూడండి ఎవరైనా ఒక కురూపుగా ఉన్నా, ఒక రోగాన్ని పడి ఉన్నా మనం వెళ్తూ ఉంటాం. మార్గమధ్యంలో ఎవరైనా ఒక తుమ్మినా భయమే మనకి. దగ్గినా భయమే. వాళ్ళు ఏదన్నా కొంచెం అంటరాని వారుగా ఉన్నా కూడా మనకు భయమేస్తుంది. అంటే గాలి సోకితేనే మనకి ఏదన్నా అయిపోద్దేమో అన్నంత భయం మనకేస్తుంది. ఆ కోవిడ్‌లో కూడా చూడండి ఎవరైనా పక్క వాళ్ళు కోవిడ్ అనేది తెలిస్తే చాలు మనం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు. వాళ్ళు పీల్చే గాలి మనం పీలిస్తే మనకు ఏమన్నా అయిపోద్దేమో అని చెప్పేసి మనం డోర్స్‌తో సుద్దా విండోస్ కూడా క్లోజ్ చేసుకొని మనంతట మనమే విధించేసుకున్నాం ఒక శిక్ష 3 సంవత్సరాల పాటు కదా! మరి అటువంటప్పుడు మరి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మనకి వైద్యం అందించి వాళ్ళు ఇంకెంతన్నా వాళ్ళు పేరు చాటుకున్నారని చెప్పొచ్చు. అలాంటి వైద్యాన్ని అందివ్వడానికి కారణం అక్కడ ఆ రోజుల్లో ఆవిడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు చెప్పిన నినాదాలు, అలాగే ఆవిడ మార్గదర్శకంలో నడిచే ప్రతి నర్సుకి కూడా ఈరోజు నర్సుల దినోత్సవం సందర్భంగా పేరు పేరు చొప్పున దేశమంతటా ఉన్న నర్సులందరికీ కూడా పేరు పేరు చొప్పున మీ అందరి తరపున నా తరపున నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా అడ్మిట్ అవుతూనే ఉంటాం. అడ్మిట్ అవ్వని మనిషే ఉండరు. ఏదో రకంగా యాక్సిడెంట్లుగా కానీ, లేదంటే డెలివరీ టైంలో కానీ, ఆపరేషన్లప్పుడు కానీ సంథింగ్ ప్రతి ఒక్కరు ఆడ, మగ అని తేడా లేకుండా, చిన్న, పెద్ద అని తేడా లేకుండా, పసి, ముసలివాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనం అడ్మిట్ అయ్యే ఉంటాము. అడ్మిట్ అవుతూనే ఉంటారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక సేవలు చేస్తున్నారు ఈ నర్సులు. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంటికి వచ్చి కూడా వైద్యం చేస్తున్నారు. హాస్పిటల్‌కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళంతటా ఇంటికి వచ్చి ఇక్కడ వైద్యాన్ని అందిస్తున్నారు. వాళ్ళకి అనేక సేవలు అందిస్తున్నారు. మనం చూడండి హాస్పిటల్‌లో ఉంటే మనం తినలేం. అంటే అక్కడ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మనం తినలేం సరిగ్గా.
ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. అంటే ఆ మెడిసిన్ స్మెల్ కానీ అది అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా మనకి మరీ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కూడా చాలా నీట్‌గా పరిశుభ్రంగా అన్నీ కూడా ఉంచుతున్నారు. అక్కడ అక్కడ ఉంచే ఎక్విప్‌మెంట్ కానీ, మనకి వైద్యం చేసే ఎక్విప్‌మెంట్ కానీ అంటే పరికరాలు కానీ, అలాగే అక్కడ ఉండే వాతావరణం కానీ అంతా కూడా చాలా నీట్‌గా ఉంచుతున్నారు. ఒకప్పుడైతే మనకలా ఉండేది. ఎబ్బెట్టుగా ఉండేది. ఎంతైనా గానీ హాస్పిటల్‌లో తినడం అంటే కూడా మనకి ఇది చాలా ఇది. కానీ మరి అటువంటి నర్సులు రోజంతా కూడా అక్కడే గడుపుతారు. ఆ రోగుల మధ్యనే గడుపుతారు. నైట్ డ్యూటీలప్పుడు కూడా కొంచెం సేపు అక్కడే వాళ్ళు పడుకోవడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు అంత సేవనందిస్తూ కూడా రోగుల మధ్యనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఆ రోగాలు పడిన వారి దగ్గర నుంచి ఏదన్నా ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం ఉంటుంది, మలేరియా జ్వరం ఉంటుంది. అవన్నీ కూడా మనకి సోకుతాయేమో అన్న భయం కూడా వాళ్ళకుండదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నాను కదా! వాళ్ళు సేవా దృక్పథం చేయడానికే పుట్టిన వ్యక్తులు అనొచ్చు నర్సుల్ని. వాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా టచ్ చేసేవాళ్ళు అంత దూరంగా కూర్చునేవారు, దగ్గర కూర్చునేవారు. నీకేం కాదనేవారు, ధైర్యాన్ని ఇచ్చేవారు. ఎంతన్నా గానీ ధైర్యాన్ని వాళ్ళు ప్రసాదించే నిజంగా చెప్పాలంటే ఒక దేవతామూర్తులు, దేవుళ్ళని చెప్పొచ్చు వాళ్ళని. కరెక్ట్ కదా! ఎందుకంటే వాళ్ళు అంతలాగా కనిపించని దేవుళ్ళు వాళ్ళ రూపంలో ఉన్నారేమో అనిపిస్తుంది ఆ టైంలో. మనకి ఎంతో సేవం చేస్తారు. మనకున్న రోగాన్ని వాళ్ళ మాటలతోనే తగ్గిస్తారు. ఆ తగ్గించే ఆ నైపుణ్యం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఇక్కడ నైటింగేల్ అందరికీ ఒకటే చెప్తున్నారు. నర్సులందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు జాబ్ అనుకోవద్దు. ప్రజలకు సేవ చేయడమే ఒక ప్రాధాన్యత, ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ నర్సింగ్ అనేది చెయ్యాలి. ఆ ఉద్దేశంతోనే మనం అడుగు పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే మన జీవితాంతం పాటుపడాలి. రోగులందరికీ కూడా మనం సేవ చేయాలి అనే నినాదాన్ని ఆవిడ ఆ రోజున ఇచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి నర్సులు కూడా ఆవిడని ఇన్స్పిరేషన్ చేసుకుని ఆవిడ మార్గదర్శకంలోనే ప్రతి ఒక్కరూ నడుస్తున్నారు అనటంలో అసలు సందేహం అనేదే లేదు. ప్రతి ఒక్కరూ కూడా అంతే బాధ్యతగా చేస్తున్నారు. వాళ్ళు డిసిప్లిన్‌గా ఉంటూ, వచ్చే రోగులను డిసిప్లిన్‌గా ఉంచుతూ, హాస్పిటల్‌లో ఉన్న సిబ్బందిని కూడా డిసిప్లిన్‌గా ఉంచుతూ, అందరూ కూడా పరిశుభ్రంగా ఉంటూ, వాతావరణం అక్కడ హాస్పిటల్‌లో ఉన్న చుట్టూ పర్యావరణం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుతూ, అనేక మంది రోగాల బారి పడిన వారిని అందరినీ కూడా అక్కడికి వచ్చిన వారందరినీ కూడా దయతో, ప్రేమతో, కృపతో, కరుణతో వాళ్ళకి వైద్యాన్ని అందించి, వాళ్ళ రోగాన్ని తొందరగా నయం చేసి ఇంటికి పంపే ఒక దేవతామూర్తులని చెప్పొచ్చు. అటువంటి వారికి మనం ఎంతైనా రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే. థ్యాంక్ యూ.